చెప్పండి మేడం. సో ఎలా ఉంది మీ యొక్క కెరియర్? కెరియర్ ఇస్ గుడ్. జీ తెలుగులో ఇది మన ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. సో పద్మినితో ఇదే ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇట్స్ బిన్ క్రేజీ రైడ్. చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా శుభ్రంగా. సో మీకు చాలా ఎలా happy ఉంది గా. వైదేహి పరిణయం సీరియల్లో ఆపర్చునిటీ? బాగానే ఉంది. లైక్ నేను రిప్లేస్మెంట్గా యాక్చువల్గా వచ్చాను. అవును. ఎలా ఉంటుందో ఏంటో లైక్ చాలా భయంతో వచ్చాను. బట్ హీఈస్ అ వెరీ గుడ్ కో ఆర్టిస్ట్ అండ్ అదర్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఆల్సో దే ఆర్ వెరీ గుడ్. నాకు హోమ్లా ఫీల్ అయింది, మంచిగా ఉంది. ఆడుతూ లైక్ విల్ బీ షూటింగ్, ఇట్ విల్ బీ నైస్. ఓకే, సూపర్. సో యాక్చువల్లీ దేవాంశ్ గారు, సో పవన్ గారు, సో మీ గురించి చెప్పండి. లైక్ యూనివర్స్లో యాక్టింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? యాక్టింగ్ ఒక సర్ప్రైజ్ లాగా వచ్చింది. నేను అనుకున్నారు అసలు? నేను ఎప్పుడూ అనుకోలేదు. అండ్ ఎప్పుడు టీవీ మా ఇంట్లో సీరియల్ అది ఇది చూసేటప్పుడు నేను లైక్ అంత పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. బట్ మీరు కూడా టాన్ చేస్తూ ఉండేవారా? చూసేవాడిని? టాన్ చేసేవాళ్ళు, ఘోరంగా టాన్ చేసేవాడిని. ఇది ఎలా జరుగుతుంది, ఇదేంటి, ఓ మై గాడ్, ఇదేం చూస్తున్నారు మీరు, మళ్ళీ ఇది ఈ ఫ్రైడే ఏదో బ్యాంగ్ ఎపిసోడ్ వస్తుంది, మా నాన్నమ్మ చూసి అవునా అంజలికి ఇలా అయిందంటే అంటే సండే అప్పుడు సాటర్డే టెలికాస్ట్ లేదు. సో ఫ్రైడే చూసిన తర్వాత అరే నెక్స్ట్ మండే దాకా వెయిట్ చేయాలి అంటే మండే దాకా కాదు, థర్స్డే దాకా వెయిట్ చేయి, నెక్స్ట్ థర్స్డేనే వాళ్ళు రివీల్ చేస్తారు, అప్పుడు దాకా స్లోగా డ్రాగ్ చేస్తారు అని చెప్పేవాడిని. ఓకే. బట్ ఇప్పుడు నా లైఫ్ ఎలా అయిందంటే నేనే 2 ఛానల్స్ లో 2 లాంగ్వేజెస్ లో యాక్ట్ చేస్తున్నాను. అండ్ మా ఇంట్లో నేను ఎప్పుడు వెళ్తే కూడా నేనే ఉంటా టీవీలో. వాళ్ళు అది చూసి ఇప్పుడైనా స్టోరీ చెప్పారంటే లేదు టెలికాస్ట్ వచ్చిన తర్వాత చూడు అని వాళ్ళు కూడా సతాయిస్తూ ఉంటా. ఎలా ఫీల్ అవుతూ ఉంటారు సో మళ్ళీ మీరు ఇంట్లో అండ్ విత్ యువర్ పేరెంట్స్? యాక్చువల్గా చాలా సర్ప్రైజింగ్ గా ఉండింది. బికాజ్ ఈ కెరియర్ మా ఫ్యామిలీలో ఎవరు ఈ కెరియర్ లో లేరు. డాడ్ ఈస్ ఇంటూ కన్స్ట్రక్షన్, మామ్ వాజ్ టీచర్ అండ్ గ్రానీ వాజ్ ఆల్సో టీచర్. మా అక్క ఎప్పుడు చదువులో షీ వాజ్ వెరీ గుడ్ అండ్ కంటిన్యూ చేసింది. ఇప్పుడు కూడా అబ్రాడ్ లో చదువుతుంది. సో నేను చదివేటప్పుడు నాకు మోడలింగ్ అని నా ఫ్రెండ్స్ పుష్ చేశారనమాట. మోడలింగ్ ట్రై చేయి అని. ప్రసాద్ బిడప్ప మోడలింగ్ మేనేజ్మెంట్ అలా అక్కడ ఒక 3 months ది కోర్స్ అది. అక్కడికి వెళ్ళా, సెలెక్ట్ అయ్యాను. 3 months వాళ్ళు గ్రూమ్ చేశారు. అది అయిన తర్వాత న్యూస్ పేపర్ లో కట్అవుట్ లో లైక్ ఆ మోడల్ మేనేజ్మెంట్ లో టాప్ 10 వచ్చిన వాళ్ళది ఫోటో పెట్టారు. దాంట్లో నేను ఫస్ట్ రాలేదు, సెకండ్ థర్డ్ వచ్చా. అండ్ బట్ ఏంటంటే నేను ఒక్కటే కన్నడ అబ్బాయి దాంట్లో, మిగతా వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. సో ఈ న్యూస్ పేపర్ ఏం చేసింది, నా కట్అవుట్ పెద్దగా పెట్టి ఇంకా 1, 2, 3 వేరే వాళ్ళందరిది లైక్ నార్మల్ ప్రొఫైల్ ఫొటోస్ లాగా ఉండింది. అది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా చాలా మంది మోడల్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఇండస్ట్రీ నుంచి ఈ అబ్బాయి బాగున్నాడు, కన్నడ మాట్లాడతాడు కన్నడిగా అనేవాడు. అవునా అయితే సీరియల్ ఇండస్ట్రీకి ఎంట్రీ తీసుకుందామా అని వాళ్ళ దగ్గర నా నంబర్ తీసుకొని నాకు మళ్ళీ ఫోన్ చేసి నేను చిరాకు పడి నేను వాళ్ళ ఫోన్ కట్ చేసి వాళ్ళు నా ఇల్లు ఎక్కడుంది అని కనుక్కొని. సో ఇట్ వాస్ అ వెరీ బిగ్ స్టోరీ. ఇండస్ట్రీకి ఎంట్రీ ఒకలాగా నాకు ఒక బ్లెస్సింగ్ లాగా వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ లేదంటే కూడా నన్ను వెతుకుంటూ వచ్చి నువ్వు ట్రై చేయని చెప్పారు. సో లక్కీ అనే చెప్పాలి. సో వైదేహి గారు, వైదేహి పరిణయంలో మీ క్యారెక్టర్ అసలు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటారు అండ్ మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉంటారు. సో ఏంటి అసలు రియల్ లైఫ్ కి దీనికి కంపేర్ చేయమంటే ఏమని చెప్తారు? చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్ గా. నేనైతే ఇలా ఏడుస్తూ కూర్చోను, ఉల్టా బ్యాక్ ఇచ్చేస్తాను. నేను అక్కడక్కడే అప్పుడప్పుడే ఇచ్చేస్తా. సో కానీ చాలా సైలెంట్ ఇన్నసెంట్ గానే ఉంటాను రియల్ లైఫ్ లో కూడా. నాకు గొడవ అది ఇది నచ్చదు. నేనంతటికి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ విచ్ ఐ am వెరీ ప్రౌడ్ ఆఫ్. సో ఎప్పుడు కూల్ గానే అందరినీ అన్ని ట్రీట్ చేస్తాను. కోపం ఎక్కువగా రాదు. బట్ ఏడవం నేను, నాకు ఏడుపు అంటే యాక్చువల్ గా నచ్చదు. బట్ సీరియల్ కోసం ఏడవాలి. యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేస్తాను. దీంట్లో ఏడుపు క్యారెక్టర్ అయితే నాకు విలన్ గా చేయాలని చాలా నచ్చుతుంది. చెప్పారా మీ డైరెక్టర్స్ కి? చెప్పాను, నేను చేశాను కూడా, విలన్ గా కూడా చేశాను. ఇది ఎంజాయ్ చేస్తాను. ఒక్కొక్క సీన్ లో లైక్ విలన్స్ కి ఆపోజిట్ గా ఉంటుంది కదా, అప్పుడు చాలా నచ్చుతుంది నాకు. అంటే అదొక కాన్ఫిడెంట్ గా ఏదో ఒక లైక్ డిఫరెంట్ గా ఉంటుంది. అది ఆ ఫీల్ రెబెల్ గా చాలా మంచిగా ఉంటుంది. సో చెప్పండి, యాక్చువల్లీ తెలుగులో ఫస్ట్ సీరియల్ కదా మీకు ఇది? అంటే జీలో ఫస్ట్ సీరియల్ అన్నమాట. తెలుగులో అయితే ఇది నా 4th సీరియల్లో. నేను ఈటీవీలో చేశాను సీరియల్. బట్ యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు, రైట్? సో బెంగళూరులో మీ కెరీర్ స్టార్ట్ అయింది. అవును. సో ప్లీజ్ షేర్ యువర్ కెరియర్. ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? యాక్చువల్గా అయితే మా నాన్న అక్కడ డైరెక్టర్ అన్నమాట.
సో అనుకోకుండా ఒక్కసారి నేను 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా అమ్మ ఇంట్లో లేరని ఎక్కడికో వెళ్ళారని నన్ను తీసుకెళ్లారు సెట్కి. సో అప్పుడు అక్కడ మేనేజర్ చూసి చేయొచ్చు కదా చేయొచ్చు కదా. అప్పటికైతే నాకేం తెలీదు, నాకు ఈ ఫీల్డ్కి రావాలని కూడా లేదు. సో ఊరికే సర్లే చూద్దామని వదిలేశారు. నెక్స్ట్ ఒక 2 days తర్వాత షూటింగ్ ఉంది అని పిలిచారు. అక్కడికి వెళ్తే మొత్తము థర్మోకోలు ఇది ఏంటి రిఫ్లెక్టరు అన్నీ పెట్టేశారు. నాకు అసలు అవ్వట్లేదు, నేను చేయను, నేను వెళ్ళిపోతా అన్న. కానీ లేదు ట్రై చేయి. ఆ తర్వాత అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత ఇంకొక సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. అది లాంగ్ రన్ అయింది, 3 years వచ్చింది అన్నమాట చైల్డ్ ఆర్టిస్ట్ గా. సో మంచి స్కోప్ ఉంటుంది వాళ్ళకి. చిన్నారి పెళ్లి కూతురులో మనకి తను ఎట్లాగా లైక్ వైజ్ లైక్ ఇట్ వాస్ గుడ్. యాక్చువల్ గా నా క్యారెక్టర్ చాలా నాకు నచ్చింది. ఒక ఏంటి అన్ని తెలుసుకుంటూ వచ్చాను, ఎలా ఉంటుంది ఏంటి ఎలా చేయాలి అప్పుడే. సో ఐ థింక్ ఐ డిడ్ టిల్ 9th standard యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. ఆ తర్వాత మళ్ళీ మా నాన్న లేదు స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేయాలి కంపల్సరీ అని. సో అప్పటికి నేను అది ఆశ ఏం పెట్టుకోలేదు, వదిలేసా. అండ్ దెన్ ఐ వాంటెడ్ టు స్టడీ సైకాలజీ అనమాట. సో నాది బిఏ సైకాలజీ అయింది. తర్వాత నాకు ఏదో మా నాన్న యాక్చువల్గా థియేటర్ పర్సన్ కూడా, డ్రామాస్ కి లైటింగ్స్ అవి ఇవి చేస్తారు. మైమ్ ఆర్టిస్ట్, నేషనల్ మైమ్ ఆర్టిస్ట్ మా నాన్న. సో అందుకే అది చూసి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. డిగ్రీ టైంలో మా కాలేజ్ లో యాక్చువల్ గా డ్రామాస్ అవి ఇవి చేసేవాళ్ళం. సో దానివల్ల థియేటర్ కి కొంచెం అలా వెళ్ళింది అది. సో సరే అని నేను ఒక థియేటర్ స్కూల్ కి అప్లై చేశాను. యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 10 schools లో ఒక టాప్ స్కూల్ అన్నమాట ఇండియాలో. అక్కడ నేను చదివా, 1 year డిప్లొమా చేసా. అక్కడి నుంచి థియేటర్ తోనే కాన్సన్ట్రేట్ చేసుకుని వెళ్ళా. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒక డ్రామా చూడడానికి వెళ్ళినప్పుడు నాతో కో-యాక్టర్ గా చేసిన ఆయన, నేను చిన్నప్పుడు కో-యాక్టర్ గా చేసిన ఆయన నాకు కలిశారు. కలిసి నువ్వు చేస్తావా, అప్పటికి ఆయన డైరెక్టరు ప్రొడ్యూసర్ అయిపోయారు. సో నువ్వు చేస్తావా, ఇలా లీడ్ క్యారెక్టర్ ఉంది. సో జీ కన్నడలో నా ఫస్ట్ డెబ్యూ యాజ్ అ లీడ్ అయింది. సో అప్పటి నుంచి కొంచెం నా జర్నీ ఇలా వస్తుంది. ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎలా నేర్చుకున్నారు? అంతా ప్రాపర్ మీరు కన్నడనే కదా? ప్రాపర్ కన్నడనే, ఇక్కడికి వచ్చే నేర్చుకున్నాను యాక్చువల్ గా. గుడ్ యాక్చువల్లీ.